షిరిడీ సాయికి కూడా ఈ లోకంలో ఉండి 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 ఇంకా విసుగొచ్చింది. ఎందుకంటే భక్తులందరూ ఆ మాయ చెయ్యి, ఈ మహిమ చూపించు, నువ్వు వేడి నీళ్ళలో చేపెట్టావుట, చిన్న బల్ల మీద పడుకున్నావుట, మా ఇంట్లో సమస్య పరిష్కరించు, మా అబ్బాయి కుష్ఠరోగం వచ్చింది తగ్గించు, ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు. షిరిడీ సాయికి కూడా విసుగొచ్చేసింది. వచ్చాయన ఇంకా చాలు, ఇక్కడ ఉన్నది కొద్దీ వీళ్ళు బాగుపడకపోగా నన్ను జడగొట్టేలా ఉన్నారు కూర్చుని ఇక్కడ. ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు మహాసాపతిని పిలిచి, పతి ఒక్క మాట విను, నేను పడుతున్నాను కానీ నాకు అనుమతి దొరుకుతుందని నేను అనుకోను. దొరికితే, దొరకకపోతే మళ్ళీ వస్తా, దొరికితే వెళ్ళిపోతా, అదిగో ఎదురుగా నన్ను పాతిపెట్టే ప్రయత్నం చెయ్యి, అయిపోయింది ఖననం చేసి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆశ్చర్యకరంగా 3 రోజులకి ఆగస్టు 16న తిరిగి వచ్చాడు ఆయన.